నమస్కారం, వెల్కమ్ టు జీకే న్యూస్ 9. డివిజన్ అభ్యర్థిగా అందరం కలిసి సమిష్టి నిర్ణయం తీసుకొని వరాల నరసింగం గారిని డిసైడ్ చేయడం జరిగింది. వరాల నరసింగం గారు పట్టుదలతోని 21 డివిజన్ను అత్యద్భుత డివిజన్గా తీర్చిదిద్దుదామని కంకణం కట్టుకొని ఉన్నారు. ఇక్కడికి మీకంతా తెలుసు, స్థానికేతరులు ఈ డివిజన్ మీద కన్నేయడం జరిగింది. ఇప్పుడే చెప్పినారు వరాల నరసింగం, స్థానికులు ముద్దు, స్థానికేతరులు వద్దు. కాబట్టి స్థానికేతరులను తరిమి కొట్టండి. మీ మధ్యలో ఉంటాడు, మీకోసం అహర్నిశలు ఆపదల సంపదల అర్ధరాత్రి అపరాత్రి అవైలబుల్ ఉన్న నరసింగంను గెలిపించుకొని డివిజన్ను అత్యద్భుత డివిజన్గా తీర్చిదిద్దుకున్నాం. నేను కాన్స్టిట్యున్సీ ఇన్ఛార్జ్ను, ముఖ్యమంత్రి గారు నన్ను కాన్స్టిట్యున్సీ ఇన్ఛార్జ్ చేస్తారు. ఫ్యూచర్లో నేను ఎమ్మెల్యేగా మీ ముందుకు రాబోతున్నాను. నేను ప్రతి పని నరసింగం అడిగింది, ప్రతి పని ఏదైతున్నదో దగ్గరుండి కుర్చీ వేసుకొని కూర్చొని చేయిస్తా. మీ డివిజన్లో నరసింగంను కాంగ్రెస్ అభ్యర్థిని ఆశీర్వదించి కార్పొరేటర్ చేయండి. దక్కిన పనులన్నీ చేసే బాధ్యత కర్తవ్యం మాది. నామినేషన్ కార్యక్రమానికి ఇచ్చేసిన పెద్దలు, గౌరవనీయులు, కాలనీ వాసులు, నా డివిజన్ అక్క చెల్లెళ్ళు, అన్నదమ్ములు, పెద్దలు ప్రతి ఒక్కరికి పేరు పేరు ఉదయపరికి నమస్కారాలు తెలియజేస్తున్నాను. మరియు నేను కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా కాంగ్రెస్ పెద్దలు బలపరిచిన నేను కోనాల శ్రీను నా అభ్యర్థులకు పూర్తి మద్దతు ప్రకటించి నన్ను అభ్యర్థిగా ప్రకటించేలో కోనాల శ్రీను కీలక పత్రం వాయించాడు. అందుకు డివిజన్ పక్షాన సేన గారికి ధన్యవాదాలు తెలుపుతున్నాను. నేను 21 డివిజన్ అభివృద్ధి కొరకు నిరంతరం శ్రమిస్తున్నాను. మీ అందరు తెలుసు, దాదాపు పెద్దల కాంగ్రెస్ పెద్దలందరి సహకారంతో మంత్రి పొన్నం ప్రభాకర్ గారు, సుడా చైర్మన్ నరేందర్ రెడ్డి గారు, వెల్చల్ రాజేంద్రరావు గారు, మరియు మా స్థానిక మా అభిమాన నాయకుడు సత్యమన్న గారు, మోహన్ల శ్రీరన్న గారు, అందరి సహకారంతో దాదాపు 2 కోట్ల పనులు తీసుకొచ్చి మీ ముందు అభివృద్ధి కార్యక్రమం చేసినాను. ఎక్కడ సమస్య ఉందంటే అక్కడ ముఖ్యమైన వ్యక్తి పోయి వెంటనే పరిష్కరిస్తుండు. గత 5 సంవత్సరంగా మీరందరూ చూస్తున్నారు. కానీ కొందరు స్థానికేతరులు వస్తున్నారు, డబ్బులు మూటగట్టుకొని అవినీతి సొమ్ముతో సంపాదించిన డబ్బులు ఇక్కడ ఖర్చు పెట్టి ఎన్నికల్లో గెలవాలని మన 21 డివిజన్లో కలుపుతారని వేరే డివిజన్ వాళ్ళు తాకట్టు పెట్టుకోవాలని చూస్తున్నారు. కావున మన 21 డివిజన్ ఆత్మగౌరవాన్ని కాపాడుకుంటూ స్థానికేతరులు వద్దు, స్థానికులు వద్దు అనే నిజంతో ఈ డివిజన్ ప్రజలు ముందుకు పోతున్నారు. అనేక మంది చెప్తున్నారు, అన్నా మీ స్థానికేతలకు అయ్యో మాకేం సమస్య ఉంటే నువ్వు 1 నిమిషాలు ఇంటికి వస్తున్నావు. రేపు స్థానికేతలకు వస్తే మీ మంకమతడికి పోవన్నా, కర్మేర్ రామ్నాథ్ పోవన్నా, ఆయన ఉండే ఆఫీస్ గీతామాన్ కడికి పోవన్నా, లేదన్నా మీ అయ్యాం నువ్వు ఒకడే చెప్పు, ప్రజలకు ఒకడే పిలిపి, స్థానికులు ముద్దు, మీ అందరం నియమం ఉంటాం. నాకు పెద్దలు కాంగ్రెస్ పెద్దలు మంత్రి పొన్నం ప్రభాకర్ గారు, ఏడిపల్లి సత్యం, సుడా చైర్మన్ నరేందర్ రెడ్డి గారు, మా నియోజకవర్గ అసెంబ్లీ ఇన్ఛార్జి రాజేంద్రరావు గారు, సత్తు మల్లేశం గారు, మా జిల్లా మా పట్టణ గ్రేటర్ అధ్యక్షులు అంజన్ కుమార్ గారు, వీరందరి సహకారంతో డివిజన్ను 66 డివిజన్లో ఉత్తమ డివిజన్గా తీర్చిదిద్దామని మీ అందరికీ మాటిస్తున్నాం. వీటన్నిటికీ మన బోనాల శ్రీనివారు గారు, శ్రీనన్న గారు నాకు అనేక తోడ్పడి నా టికెట్ ఇంట్లో కీలక పత్రం అయింది. అతను కూడా ఈ డివిజన్ పక్షాన నా కుటుంబ సభ్యుల పక్షాన ధన్యవాదాలు చెప్తూ. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ బటన్ క్లిక్ చేయండి. మరిన్ని వీడియోలను పొందడానికి దయచేసి సబ్స్క్రైబ్ చేయండి.